అదే చెప్తున్నాను, రాజకీయ నాయకులకు మాకు కొన్ని నైతిక విలువలు ఉండాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరినో ఉద్దేశించి కాదు, పట్టించు. రాజకీయ నాయకుడికి తన ప్రజల మీద ప్రేమ ఉండాలి, తన ప్రాంతం మీద అవగాహన ఉండాలి, తన ప్రాంత ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని ఆపగలగాలి, వీళ్ళకి సరైన న్యాయం చేయగలగాలి. కానీ నాయకులంతా ఎప్పుడు మేము 6 సార్లు ఎమ్మెల్యేను, 6 సార్లు ఎమ్మెల్యే ఎవరికి రా, ఎవరి గురించి 6 సార్లు ఎమ్మెల్యే అయినరు, ఎవరి గురించి 3 సార్లు మంత్రులు అయినరు, ఏమి చేసిండ్రు అనేది చెప్పుండ్రి. ఇప్పుడు నిన్న ఆయన అంటాడు కోమటిరెడ్డి వెంకట పెద్ద ఆయన అనకూడదు, ఆయన రాంటే రసాయంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడుంది బీజేపీ అంటున్నాడు, ఇట్లా అన్నోడల్లా సంకల కలిసిపోయారు. ఈ మధ్యన పదే పదే బీజేపీ వాళ్ళు మా టచ్లూరు, బీజేపీ వాళ్ళు మా టచ్లూరు, అలా మీరుండ్రా ఏమన్నా? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఒక్క ఎమ్మెల్యే అంటే వచ్చిన కొడుకులారా మీరేమవుతారో తెలియదు, భాష ఇట్లనే ఉంటుంది. మీరేమో బీఆర్ఎస్ అనుకుంటారు, ఉద్యమ వీరుల మీద మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడండి, మమ్మల్ని టచ్ చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు. ఒకటి కొన్ని ఇబ్బందికరంగా మాత్రం మాట్లాడకండి. నేను ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నిన్నగాక మొన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడయ్యా బీజేపీ గేట్ లేదు, బిల్డింగ్ లేదు, 8 మంది తోపలో మిమ్మల్ని పదాలు వాడుతున్నాడు. మేము మాట్లాడాలంటే ఇంకా అసహ్యంగా ఉంటుంది. నీతి నైతిక విలువలు లేని రాజకీయాలు చేశారు మీరు. కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడండి. 2 సీట్ల నుంచి ఈరోజు భారతదేశాన్ని వెళ్ళి ప్రపంచ మకుటంలో నిలబెట్టిన పార్టీ మాది, రాను రాను కనుమరుగైపోతున్న పార్టీ మీది. మీ అన్ని చెప్పాలి నాకు ఇష్టం లేదు, కానీ పదాలు కొంచెం మర్యాదగా వాడమంటున్నాను.